హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలా ఇదిగోండి ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితే కనుక బాడీ బ్లౌజ్ పొడవు అనేది మనం పెట్టుకోవాలి. వీళ్ళు వచ్చేసి ఆది బ్లౌజు వేసుకున్నారు. అదే డ్రెస్ మీద అయితే గనక మామూలుగా మనం ఎంతవరకు బ్లౌజ్ పొడవు కావాలన్నది వాళ్ళని మనం కనుక్కోవాలి. బ్లౌజ్ లెంత్ అయితే గనక 14 వచ్చింది. వాళ్ళు ఇంకా కూడా కొంచెం కిందకనగా పెట్టమన్నారు. అంటే 14.5 ఇంచులకి ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డరు అటువైపు నుంచి ఇటువైపుకి ఎంత వచ్చిందో చూసుకొని మెజర్మెంట్ అయితే గనక బుక్లో రాసుకోవాలి. అలానే షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఆ బ్లౌజ్ వాళ్ళది వేసుకున్నది ఎంతవరకు ఉందో చూసుకొని మనం వాళ్ళకి ఇంకా పైకి కావాలా కిందకి కావాలా అని మాత్రం అడిగి మనమైతే కనుక మెజర్మెంట్ రాసుకోవాలి. లేదంటే కిందకి పైకి మనకు నచ్చినట్టు పెడితే వాళ్ళకి మెడ పెద్దగా అయిపోతుంది కాబట్టి. అలానే హ్యాండ్స్ లెంత్ కూడాను ఇలా చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ పైన షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్ వచ్చింది. అలానే హ్యాండ్ లూజ్ కూడాను బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని ఇలా 12.5 వచ్చింది. ఈ విధంగా అయితే గనక కొలత అనేది మనం వేసుకోవాలి. అలానే చంక హార్న్ రౌండ్ కూడాను 16 ఇంచులు ఈ విధంగా చంక రౌండ్ కూడా ఇలా తీసుకోవాలి. బ్యాక్ పొడవు, బ్యాక్ నెక్, అలానే షోల్డర్, హ్యాండ్స్ అయితే గనక ఇప్పుడు మనం మెజర్ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి వాళ్ళకి ఎంతవరకు కావాలి, బ్లౌజ్ ఎక్కడి వరకు ఉందన్నది కూడా ఒకసారి చూసుకుంటే 7.5 ఇంచెస్ పెట్టుకున్నాము. అలానే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ కోసం ఎక్కడి వరకు అయితే ఉంటుంది అనేది 12.5 ఇంచెస్. ఒక్కొక్కరు పర్సన్ని బట్టి మనకి చెస్ట్ డౌన్ అనేది ఉంటుంది. సన్నగా ఉండేవాళ్ళు అయితే 11 ఇంచులు, 12 ఇంచులు అలా వస్తుందన్నమాట చెస్ట్ పార్ట్ని బట్టి. ఫ్రంట్ నెక్ అలానే షేప్ డౌన్ కూడా తీసుకున్న తర్వాత చంక రౌండ్ దగ్గర ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఒకసారి 34 వచ్చింది. అలానే చెస్ట్ రౌండ్ కూడా 35 ఇంచెస్ వచ్చింది. అలానే బ్లౌజ్ మనకి నడుం దగ్గర లూజ్ ఉంటుంది కదండి, అది ఇలా బ్లౌజ్ మొత్తం కూడాను మనం మెజర్ తీసుకునేటప్పుడు నొక్కి పెట్టి బాడీకి తగ్గినట్టుగానే తీసుకోవాలి. 28.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ కొలతలు అయితే కనుక మనం పర్సన్ బట్టి ప్రతిదీ కూడాను వాళ్ళని అడిగి బ్లౌజ్ పొడవు కానీ, మెడ కానీ, హ్యాండ్స్ అయినా, ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా కూడా మనం పర్సన్ని అడిగి మరి కొలతలు అయితే కనుక రాసుకోవాలి. ఇలా మనం కొలతలు తీసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల కస్టమర్కి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఒక్కొక్కసారి అడిగి తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందనేది అలానే కరెక్ట్గా అయితే కనుక పెట్టచ్చు. ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.